శ్రీమాత్రే నమః. 8వ శ్లోకం. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్యత్సం వా కుతాయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఇక్కడ నీ భార్య ఎవరు, నీ పుత్రుడెవరు, నువ్వు ఎవరి వాడవు, ఎక్కడి నుంచి వచ్చావు అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ గత జన్మలలో ఎంతోమంది జీవులకు అక్కల, చెల్లెళ్ళ, తమ్ముడిల, భార్యల, భర్తల అన్నింటిలోనూ మనము వచ్చాము. పుట్టకముందు తెలీదు, పుట్టినప్పుడు కూడా మన భార్య ఎవరో మనకి తెలీదు. తర్వాత ఎప్పుడెప్పుడు ఏ ధర్మాలను ఆచరించాలో వాటికి అనుగుణంగా భగవంతుడు ఈ బంధాలను అనేటివి పెట్టాడనమాట. ఏ మాయా సంసారం అన్నారు. ఈ సంసారం అతి విచిత్రమైనది. తత్వం గురించి ఇప్పుడే తెలుసుకొని విచారణ చెయ్యి, భ్రాంతిలో ఉండద్దు అని చెప్తున్నాడు. భార్య, బిడ్డలు, సంసారము ఇవన్నీ ఎందుకు దేవుడు కల్పించాడు? మానవుని యొక్క మనుగడకు అత్యవసరమని వీటిని బంధాలను ఏర్పాటు చేశారు మన పెద్దలు, మన పూర్వీకులు, భగవంతుడు కావచ్చు. అలా అని నిన్ను సంసారాన్ని వదిలిపెట్టేయమని చెప్పలే ఇక్కడ శంకరాచార్యులు వారు. వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం కూడా ఒకటి అని చెప్తున్నాడు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 ఆశ్రమాల్లో 3 కూడా పక్కన పెట్టేసి వదిలేసి ఒకటి మాత్రమే పట్టుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు మనకి. అదే పిల్లలు లేనమ్మకు ఏం తెలుసమ్మా తల్లి ప్రేమ అంటే అంటుంటారు. అలాగే ఆ విధంగా వివాహితుడు కాకపోతే అతను స్వార్థంగా కేవలం తమ కోసమే యోచన చేస్తూ ఉంటాడు. వివాహం అయిందంటే బిడ్డలపైన ప్రేమ, భార్యాభర్తలపైన ప్రేమ, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సమిష్టి అందరూ క్షేమం ఉండేలాగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారనమాట. గృహస్థులను సంఘజీవులుగా సమాజం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయి వాళ్ళకి. అలా మనకిక్కడ తెలియజేస్తున్నాడు. మహాత్ములు చెప్పేది ఏమిటంటే ఆ యొక్క బాధ్యతలే పరమధ్యేయమని భ్రమపడి అందులోనే మునిగిపోతూ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. 60 సంవత్సరాలే రిటైర్డ్ మెన్ పెట్టారు. 60 సంవత్సరాలు మళ్ళీ చేస్తానంటే వాళ్ళు ఏం చేస్తారు? గెంటేస్తారనమాట. ఇంకొకరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అట్లా ఆ విధంగా విద్యలో విద్యాబుద్ధులు నేర్పుతున్నాం. ఓకే. యుక్త వయసులో గృహస్థాశ్రమము. మరి 50 ఏండ్లు 60 ఏండ్లు రానిచ్చి వానప్రస్థం అంటే ఆశ్రమాల్లో ఎక్కడన్నా 10-15 రోజులు ఉండటానికి అట్లా గడపటానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇంట్లోనే కానులే, ఆశ్రమాలకు వెళ్ళకపోయినా సంసార బాధ్యతలు వాళ్ళకి అప్పగించి స్వామి రామ అంటూ సేవ చేసుకుంటూ ఎందుకు జీవించలేకపోతున్నారు? ఇక్కడ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదు. మానవ జన్మకు పరమావధి ఏంటో తెలుసుకునే విచారణ చెయ్యాలి. మొట్టమొదట నేను ఎవరిని? ఒకరు అక్క, అమ్మ, పిన్ని, నాన్నమ్మ, ఇంతకీ నేను ఎవరిని అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు? వీరితో నాకు ఉన్నట్టి అనుబంధం ఏమిటి? ఆ యొక్క ప్రశ్నలకు సరి అయిన
సమాధానాలను అన్వేషించాలి. మనమంతా ఒక తీర్థయాత్ర, భూమి అనేటువంటి తీర్థయాత్ర స్పెషల్ రైలు బండిలో ప్రయాణికుల వంటి వారము. ఎక్కడెక్కడి వ్యక్తులో వచ్చి చేరతారు. భర్త అనే ఒక బంధము, పిల్లలు, వారితో పాటు వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ అన్నలదమ్ముళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా స్నేహితులు ఇలా చేరుతూ వాళ్ళల్లో కొంతమందిలో మనకు సన్నిహితమైన స్నేహం, కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది ప్రతికూలంగా ఉంటారు. ఎందుకంటే ఇతనిలోని భావాలు అతనిలోని భావాలు ఒకేలా ఉన్నప్పుడు వాళ్ళు అనుకూలమైన వాళ్ళుగా, నీలో ఉన్న భావాలు ఇంకొక వ్యక్తిలో లేకపోతే ప్రతికూలమైన భావాలు అక్కడే. అదే కారణం. ఒకరి కష్ట సుఖాలు వేరొకరు పంచుకుంటూ ఉంటారు, పరస్పరం సేవలు చేసుకుంటూ ఉంటాం, వరసలు కట్టుకుంటాం, యాత్రల్లో కలిసిమెలిసి తిరుగుతూ అనేకమైన అనుభవాలను పొందుతూ ఆనందంగా గడుపుతాం. యాత్ర ముగియగానే ఎవరు దిగవలసిన ఊళ్ళో వాళ్ళు దిగి వెళ్ళిపోతారు కదా, అంతటితో ఆ అనుబంధము సరి అయిపోయాయి. అదేవిధంగా జీవి యొక్క అనంత యాత్రలో లెక్కలేనన్ని మజిలీలు ఉంటాయి. మనం కూడా ఈ భూమి అనేటువంటి ఒక తీర్థయాత్రలో ఈ తిరిగేటువంటి ఈ భూమిపైన మన బంధువులు అందరూ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు మనము వెళ్ళిపోతాం అన్నమాట. అనేకమైన మందితో అనేకమైన సంబంధాలు ఏర్పడతాయి, కానీ అవన్నీ తాత్కాలికమైనవే. ఈ సత్యాన్ని గ్రహించాలన్నమాట. అందుకే ఈ సంబంధాలన్నీ తాత్కాలికమైనటువంటివే. ఈ విధంగా వాటికి శాశ్వతమైనవని నిశ్చయించుకొని బంధనాలను ఏర్పరచుకోవాలనుకుని వ్యామోహంలో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు. ఈ బంధవ్యాల యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి అని మనకి తెలియజెప్తున్నాడు. అతి వాత్సల్యంతో ఆచార్యుల వారు చెప్పారు. కొన్ని పుస్తకాల్లో భ్రాతః బదులుగా భ్రాంతః అని ఉన్నది. భ్రాంతి అంటే చెందినవాడా అని అర్థం. ఈ పదం కూడా సందర్భానికి సరిపోతుంది. భ్రాత అంటే పెద్దవాడు, ఇక్కడ భ్రాంతి చెందినవాడా అని, మన బంధుజనంతో భ్రాంతిలో ఉన్నాము అని. సీతాదేవికి ఒక చాకలివాడు నింద వేశాడు. నింద వేస్తే ఆ యొక్క సీతాదేవిని అరణ్యం పంపాడు. అరణ్యంలో లవకుశులకు జన్మనిచ్చింది. లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో గొప్ప పండితులుగా తీర్చిదిద్దబడ్డారు. అంటే కారణం ఏంటి? ఆ బహుమానం పొందడానికి ఆ కష్టం అనేది వచ్చింది. ఇది జరిగినా మన మంచికే. ఎంత బాధ ఉంటుంది. ఆ సీతాదేవి, నేను సీతాదేవిని అని చెప్పుకోకుండా పిల్లలకు తెలిస్తే బాధపడతారేమో అని ఒక ఆశ్రమంలో రామనామాన్ని జపిస్తూ నిరంతరము రామగానాన్ని చేస్తూ ఆ ఆశ్రమంలో పిల్లలకు తెలియకుండా తన కష్టాన్ని పిల్లలను పెంచింది. వాళ్ళంత ప్రయోజకులుగా తయారయ్యారన్నమాట. ఇప్పుడు బంధాలతో బాగా ఆనందంగా ఉన్న కొద్ది రోజులైనా లక్ష్మణుతో వాళ్ళ అత్తమామలు వాళ్ళందరూ ఉన్నారు. కానీ భ్రమలో ఉంటే గన ఆ రోజు అరణ్యవాసము రాముడు లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు సీత వెళ్ళేది కాదు. బాగా ఎంచక్క పట్టపు భోగాలు అనుభవిస్తూ ఇక్కడే ఉండేది.
అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ నింద వేస్తే ఆమె అరణ్యాలకు వెళ్ళి కంటి చెమ్మ బిడ్డలకు కనపడకుండా తన కష్టమేదో తను ఎవరో కూడా చెప్పకుండా చక్కగా మంచి నడవడిక నేర్పింది ఆ తల్లి. ఎంత చెప్పుకున్నా తక్కువే అమ్మ గురించి. నువ్వు వెన్నెంటలా రక్షిస్తూ తోడు ఉండే అమ్మకు ఒకసారి కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.